పిక్కి చిక్కి. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే సో చైల్డ్హుడ్ మెమరీస్ అన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న హాస్టల్లో, అంటే నాది రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నా ఎడ్యుకేషన్ అయ్యే వరకు నేను హాస్టల్లో చదువుకున్నాను గైస్. సో నేను చిన్నగా ఉన్నప్పుడు హాస్టల్ చదువుకునే వాళ్ళం కదా. మాకు అప్పుడప్పుడు అంటే ఫెస్టివల్ ఉన్నప్పుడు లేదంటే ఇండిపెండెన్స్ డేకి అలా మాకు కొన్ని ఫొటోస్ తీసేవాళ్ళు అనమాట. సో అప్పుడు మేము కొన్ని ఫొటోస్ దిగినాం గైస్. సో నేను నా చైల్డ్హుడ్ ఫోటోషూట్ అంటే నా ఫొటోస్ మీకు చూపించబోతున్నాను. సో నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నమాట. సో గైస్ చాలా సిల్లీగా ఉంటాయి, తప్పకుండా చూడండి నా ఫొటోస్ అయితే గైస్. అప్పుడు చాలా డిఫరెంట్ నా ఫేస్. ఇప్పుడు మొత్తానికి చేంజ్ అయిపోయింది నా డ్రెస్ అయితే, నా ఫేస్ కట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. సో నా ఫేస్, నా బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పటికైతే నేను అసలుకి నేనా అని అనిపిస్తుంది మీకైతే. సో గైస్ నేను మీకు నా చిన్నప్పుడు ఫొటోస్ చూపించబోతున్నాను. అదొక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి మీకు చూపించబోతున్నాను గైస్. చాలా సిల్లీగా ఉంటుంది. నాది చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే చదువుకున్నాను, బయటైతే చదువుకోలేదు. నాది హాస్టల్ లైఫ్ కాబట్టి సో అలా కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. సో అవి నేను మీకు చూపించబోతున్నాను గైస్. సో తప్పకుండా చూడండి వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇది నేనేనా అని అనుకుంటారు మీరు. సో చాలా సిల్లీగా ఉంటుంది. సో గైస్ నేను నా చైల్డ్హుడ్ ఫొటోస్ చూపించబోతున్నాను. అందులో కొన్ని ఫొటోస్ అన్నమాట. సో ఇది ఆల్బము, ఇంకొక ఆల్బమ్ ఇంట్లో ఉంది. సో ఇందులో కొన్ని పిక్స్ ఉన్నాయి. సో మా అక్క ఫొటోస్ కూడా ఉన్నాయి గైస్ ఇందులో. సో మా అక్కది నాది అన్ని కలిపి చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి గైస్. సో నా ఫొటోస్ నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మీరు నా ఫొటోస్ చూసి ఎంజాయ్ చేయండి. అంటే చాలా అసలు నేనే కాదని అనిపిస్తుంది, కానీ నేను కాదని అనిపిస్తుంది, కానీ అది నేనే, ఎందుకంటే మొత్తం చేంజ్ అయిపోయినా కాబట్టి. సో నేను మీకు చూపించబోతున్నాను ఫొటోస్. సో ఈ ఫోటో కనిపిస్తుందా గైస్? ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. చూడండి ఎలా ఉంది నా పిక్ 10th క్లాస్లో ఉన్నప్పుడు. సో గైస్ ఇలా ఫేస్ ఎలా పెట్టినానో చూడండి. ఇది నా 10th క్లాస్ ఫోటో అన్నమాట. ఫేర్వెల్కి అనుకుంటా నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. సో ఈ డ్రెస్ నేను మా అక్క కూతురికి ఇచ్చేసిన, ఇప్పటికి ఉంది నా ఈ డ్రెస్. సో ఈ ఫోటో వచ్చేసి మా పెద్దక్క అన్నమాట. సో బాగుందా గైస్? సో ఇంకొక ఫోటో చూపించబోతున్నాను. ఇది మా టీచర్స్ డే రోజు. సో నేను అప్పుడు ఏం చెప్పానంటే సోషల్ చెప్పాను. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు అన్ని సబ్జెక్ట్ వచ్చు కాబట్టి సో లాస్ట్కి నేను చూజ్ చేసుకుంది సోషల్ అన్నమాట. సో నేను తెలుగు మీడియము, నా తర్వాత నుంచి అన్ని ఇంగ్లీష్ మీడియమ్స్ కాబట్టి సో నేను తెలుగు మీడియం కాబట్టి సో నేను ఇంకా ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాకపోతుండే నాకు. కాకపోతే నేను క్లాస్లో ఫస్ట్ కాబట్టి నాకు అన్ని సబ్జెక్ట్స్ వచ్చు. సో క్లాస్లో ఫస్ట్ క్లాస్ నుంచి నేను 10th వరకు నేను క్లాస్లో ఫస్ట్ టైం సెకండ్ ర్యాంక్ వస్తుండే నాకైతే పక్కా. ఎందుకంటే చాలా చదివేదాన్ని నేనైతే, చాలా గుడ్ స్టూడెంట్ కూడా. ఇంకా క్లాస్లో ఫస్ట్ టైం సెకండ్ వస్తే మా క్లాస్లో ఎలా ఉంటుండే అంటే గైస్, క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చే వాళ్ళనే లీడర్ పెట్టేవాళ్ళు అనమాట. నాకైతే అస్సలు ఇష్టం లేకపోతుండే. కాకపోతే ఇంకా క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెకండ్ వచ్చిన వాళ్ళని లీడర్ పెట్టేవాళ్ళు అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేదాన్ని మా క్లాస్లో. నేనైనా ఒక అమ్మాయి ఉంటుండే, రజిత అనే అమ్మాయి. ఆ అమ్మాయి నేను ఇద్దరం ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేవాళ్ళం క్లాస్లో. సో ఆ అమ్మాయి లేకపోతే నేను ఇద్దరు ఎవరో ఒక లీడర్ ఉంటుండే. ఫస్ట్ క్లాస్ నుంచి టిల్ నాది 10th వరకు నేనే క్లాస్లో ఫస్ట్ అనమాట. అప్పుడు తలుచుకునే చాలా మంచిగా అనిపిస్తుంది గైస్. ఇంకొకటి ఏంటంటే మాకు గ్రూప్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో మంచిగా చదివేవాళ్ళని గ్రూప్స్ పెట్టేవాళ్ళు అనమాట. మంచిగా చదివిన వాళ్ళంటే ఇప్పుడు నేను మంచిగా చదువుకుంటాను కాబట్టి నా కింద చదివిన వాళ్ళకి 5 members ఇచ్చేవాళ్ళు అనమాట. నేను వాళ్ళకి టీచ్ చేయాలి, ఏమైనా రాకపోతే టీచ్ చేయాలి. అట్లా బాగుంటుండే అప్పట్లో గైస్. సో ఇది నాది చూడండి గైస్, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు. ఈ ఫోటో ఎలా ఉందో చూడండి. సో ఇది మా అన్నయ్య అన్నమాట. సో మా అన్నయ్య ఫోటో ఇది. ఇక్కడ ఉన్నాడు మా అన్నయ్య, కనిపిస్తుందా గైస్? సో ఇది వచ్చేసి మా అన్నయ్య ఎప్పుడు 7th క్లాస్ ఉన్నప్పుడు అంట, చిన్నగా ఉన్నప్పుడు. ఇది మా అక్క, చూడండి ఎలా ఉందో మా అక్క 10th క్లాస్లో. సో ఇంకొక ఫోటో ఏంటంటే గైస్ నేను చూపిస్తాను. సో వీడియో పెద్దగా అయిపోతుందేమో, బట్ చూసి ఆనందించండి. సో గైస్ ఈ ఫోటో అన్నమాట. సో ఇది మా ఫ్రెండ్ ఇందిరా, ఇది నేను, అండ్ ఇది పార్వతి, ఇది దుర్గా, అండ్ ఇది ఐశ్వర్య. ఇది నా 10th క్లాస్మేట్లో. మాకు ఎప్పుడంటే ఫేర్వెల్కి అనుకుంటా, ఫేర్వెల్ పార్టీ రోజు ఇది మేము దిగిన పిక్స్. ఇది చూడండి నేను ఎలా ఉన్నాను. ఇక్కడ కింద ఉన్నది మా అక్క అన్నమాట. సో ఇంకొక పిక్ ఏంటంటే ఈ పక్కన ఉన్నది మా అన్నయ్య అండ్ ఇది మా చిన్నక్క. సో వాళ్ళు దిగిన ఫొటోస్. సో ఇంకొకటి చూపిస్తాను గైస్, చాలా సిల్లీగా ఉంటుంది. సో ఇది ఇక్కడ నేనున్నాను.
ఇది నా 9th క్లాస్లో చాలా చాలా చిన్నగా ఉండేదాన్ని నేను. ఇది నా 9th క్లాస్ పిక్. ప్యారగాన్ చెప్పులు వేసుకున్నాను, హాస్టల్లో ఉండేదాన్ని కాబట్టి అప్పుడు డైలీ యూస్కి ప్యారగాన్ యూజ్ చేసేవాళ్ళము. ఇది మా పెద్దక్క. అంటే మాకు అప్పుడు జడలు వేసుకున్నాను కదా, అంటే రిబ్బన్స్ క్లాస్ వైజ్గా మాకు 9th క్లాస్ కాబట్టి మాకు రెడ్ కలర్ రిబ్బన్స్ ఉంటుండే, 7th ఏమో గ్రీన్ ఉంటుండే, అండ్ 8th క్లాస్ వాళ్ళకి ఏమో ఆరెంజ్, అలా క్లాస్ వైజ్గా మాకు రిబ్బన్స్ కలర్స్ ఇచ్చేవాళ్ళు. ఆ కలర్స్ వేసుకునే వాళ్ళం మేము. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూపిస్తాను గైస్, ఇవన్నీ మా అక్క పిక్కులు, మా అక్క ఫొటోస్. ఇక్కడ ఉంది మా అక్క, చూసారా? మా అక్క వీడియోస్ చూసి ఉంటారు కదా మీరు. ఇది మా అక్క వాళ్ళ హాస్టల్లోకి. సో ఇదంతా మా అక్కదే. నాది చూపిస్తాను, చూడండి. ఇది అప్పట్లో ఇట్లా ఉంటుండే గాయస్, అంటే ఆల్బము. సో ఇది అట్లా ఉంటుండే కాబట్టి చాలా లేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మా అక్క ఉంది. అప్పట్లో ఇట్లా ఉండేవాళ్ళం కదా డ్రెస్ వేసుకొని. ఇది కూడా అక్కనే. సో ఇక్కడ వాళ్ళు ఉన్నారు, మా అక్క వాళ్ళు. ఇది మా అక్క. అండ్ తొందర చూపించేస్తాను మీకు. సో గైస్ ఇక్కడ చూడండి, మా పార్టీ రోజు అన్నమాట ఇది. మాకు ఫెడరో ఫెస్టివల్ సంథింగ్ ఏదో పార్టీ 9th క్లాస్లో మేము పార్టీ ఇచ్చేవాళ్ళం. సో అప్పుడు మేము స్కిట్ చేశాను అన్నమాట. ఆ స్కిట్ ఫోటో ఇక్కడ లేదు, మేబీ ఇంట్లో ఉండొచ్చు. సో ఇది మా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి గైస్, ఇది మా ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ సౌమ్య, రేణుక, శృతి, ఇది నేను. ఇక్కడ నేను, ఇది జీన్స్ వేసుకుంది నేను, ఇందిరా అండ్ శిరీష. ఇప్పటికి గుర్తించాలి, బాగున్నాయి కదా ఇక్కడ. ఇది సో ఇది మా 10th క్లాస్మేట్. సో ఇక్కడ మా మేడం అన్నమాట, తెలుగు జ్యోతి మేడం అని. నాకైతే తెలుగు అయితే పర్ఫెక్ట్ వచ్చి గాయస్. నాకైతే 100కి 97 పక్కా వస్తుంది తెలుగులో అయితే మార్క్స్. సో ఇక్కడ మా క్లాస్మేట్స్ అందరు ఉన్నారు. సో మేము త్వరలో గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నాను అన్నమాట. అప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. సో ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను చూడండి. అప్పుడు ఎంత చిన్నగా ఉండేదాన్ని అంటే చాలా చిన్నగా ఉండేదాన్ని. కనిపిస్తుందా మీకు? అంత క్లారిటీస్ లేవు అప్పుడు ఫొటోస్ కదా, సో అలా ఉంటుండే. సో గైస్ ఇది ఈ పిక్ వచ్చేసి నేను 9th క్లాస్లో దిగిన పిక్. అప్పట్లో చూడండి, జడ వేసుకొని పువ్వులు పెట్టుకున్నాను కదా. చూడండి గైస్, క్యారగా చెప్పులు వేసుకున్నా అప్పుడు ఇలా వేసుకునే వాళ్ళం. ఈ డ్రెస్ నాకు ఇప్పటికి ఉంది మా ఇంట్లో, వేసుకోను కాకపోతే ఉంది, మెమరీగా పెట్టుకున్నాను. సో ఈ పిక్ వచ్చేసి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉన్నప్పుడు. ఇది ఇలా చూడండి గైస్, అప్పుడు ఎట్లా ఉన్నాను అసలుకి. నా ఫేస్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుండే. ఇది నా ఫేస్ అన్నమాట. సో ఇంకా చూపిస్తాను మీకు గైస్. ఇది నేను 7th క్లాస్లో, మాకు అప్పుడు గ్రీన్ కలర్ రిబ్బన్స్ అన్నమాట. సో ఇది నేను 7th క్లాస్. ఇది నేను ఇన్స్టాలో పెట్టిన ఫోటో. బాగుందా గైస్? ఎంత చిన్నగా ఉండేదాన్ని అంటే చాలా చిన్నగా ఉండేదాన్ని నేను. సో ఇది పక్కన ఉన్నది మా అక్క అన్నమాట, మా చిన్న అక్క. అప్పుడు పెళ్ళైంది, న్యూగా మ్యారీడ్ అయినప్పుడు ఈ ఫోటో అన్నమాట. మా అక్క, మా బావ వాళ్ళ చెల్లి. సో గైస్ ఇది మా మమ్మీ, మా మమ్మీ, మా డాడీ, మా అన్న. సో ఇక్కడేమో మాది ఇది మా బంజారాలో తీస్ ఫెస్టివల్ ఉంటుంది. సో అప్పుడు దిగిన పిక్ ఇది. మా అక్క వాళ్ళు దిగింది, అప్పుడు నేను లేను, చిన్నగా ఉండేదాన్ని అనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఏమంటారంటే తీస్ ఫెస్టివల్కి వీళ్ళు ముగ్గులు వేస్తున్నారు అన్నమాట. ఇంకా గైస్ ఇది చూడండి, ఇక్కడ నేను ఎక్కడున్నా కనుక్కోండి. ఇది మేము ఇప్పుడు జెండా వందనకి అంటే ఇండిపెండెన్స్ డే రోజు మేము యోగానో సంథింగ్ ఏదో చేశాం మేము, యోగా అనుకుంటా. అందుకే ఇలా కూర్చున్నాం అందరము. సో యోగా చేసినప్పుడు యోగా క్లాస్ అంటే మేము ఏదో సాంగ్ పాడుతున్నాం అన్నమాట. ఏం సాంగో తెలియదు, కాకపోతే యోగా చేస్తూ ఏదో చేస్తున్నాం మేము. సో అందరం కన్ను మూసుకొని చేస్తున్నాం, ఇట్లా బట్టి అంటే ఇట్లా పెట్టి చేస్తున్నాం అన్నమాట. అది ఏంటున్నప్పుడు అంతా గుర్తులేదు. చూడండి ఇక వెనకేమో వీళ్ళు మా మేడం ఇట్లా మా తెలుగు మేడం ఉంటుండే, ఇలా వాళ్ళకి తయారు చేపించి ఉంది, అంత గుర్తులేదు గైస్. ఇక్కడ లాస్ట్లో ఉన్నా, కనిపిస్తుందా మీకు? ఇది నేను అప్పట్లో, చూడండి కనిపిస్తుందా ఇది. సో ఇది మా పెద్దక్క ఫస్ట్ మ్యారేజ్కి అయినప్పుడు మా బావ, మా పెద్దక్క ఎలా ఉంది చూడండి గైస్ అప్పట్లో పెళ్ళిలో. సో ఇది 1999లో పెళ్ళి అయింది మా అక్కకి. అప్పుడు నేను 6 months ఉన్నా అంట, నాకు తెలియదంతా. సో మా అక్కకి 6 months నాకు 6 months ఉన్నప్పుడు మా అక్కకి పెళ్ళి అయింది పెద్దక్కకి. నాకు అంత ఐడియా లేదు అప్పుడు. సో ఇంకా ఇది మా అక్క, ఇది కూడా మా అక్కనే. సో గైస్ ఇంకా ఇదంతా మా అక్క ఫోటోసే గైస్. ఇది కూడా మా అక్క ఫోటో ఇక్కడ. అండ్ సో ఇది మా చిన్న అక్క, సెకండ్ అక్క పెళ్ళికి
అప్పట్లో ఇలా ఉంటుండే, ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, మన జనరేషన్ మొత్తం చేంజ్ అన్నమాట. సో అప్పట్లో మా అక్క ఇది. సో గైస్ ఇక్కడ మా అక్క ఉంది, మా చిన్న తాడక్క అన్నమాట. సో ఇదేమో మా అన్నయ్య, మధ్యలో ఉన్నది మా అన్నయ్య. ఇక్కడ మా చిన్న పెద్దక్క, మా ఆంటీ, తెలిసిన ఆంటీ. అంటే మా అన్నయ్య హాస్టల్లో ఉంటుండే, సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి అలా ఫోటో దిగిద్దు. సో గైస్ ఇంకా చూడండి గైస్, ఇది మా పెద్దక్క పెళ్ళి అయినప్పుడు నేను 6 months అంట చెప్పిన కదా ఆల్రెడీ, మళ్ళీ రిపీట్ చేయను. అప్పట్లో ఇలా ఉంటుండే గైస్. సో ఈ పిక్ కూడా అప్పుడే. ఇందులో మా తాతయ్య ఉన్నాడు. నేను మా తాతయ్యని చూడలేదు, జనరల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు, నాకంతా అప్పుడు గుర్తులేదు. అండ్ ఇక్కడ మా తాడక్క, వాళ్ళకు 10th, అంటే వాళ్ళు 10th క్లాస్ ఉన్నప్పుడు, మేబీ టీచర్స్ డే అనుకుంటా, అప్పుడు దిగిన ఫోటో. ఇది మా అన్న ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి. చూడండి మా అన్నయ్య అప్పుడు ఎలా ఉన్నాడో. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మా అక్క, ఇక్కడేమో మా అన్న, మా మామయ్య, మా అన్న, మా పెద్దనాన్న కొడుకు ఇతను. సో గైస్ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను ఎలా ఉన్నానో, ఇది మా సిద్ధరాములు సార్. అండ్ ఇక్కడ మా అక్క, అంటే మా అక్క టీచర్స్ డే రోజు మేము దిగిన పిక్. ఈ సార్ రీసెంట్గా చనిపోయాడంట. చాలా ఈ సార్కి 3 అబ్బాయిలు అన్నమాట, అమ్మాయిలు లేదు. సో మాకు బయాలజీ చెప్తుండే, చాలా బాగా చెప్తుండే, చాలా మంచిగా ఉండేది. బిడ్డ అని పిలిచేవాడు ఈ సారు. మొన్న రీసెంట్గా చనిపోయాడంట గైస్. సో చాలా బాధగా అనిపించింది. అండ్ ఇది నేను, చూడండి గైస్, ఇది నేను నా 10th క్లాస్లో ఇలా ఉండేదాన్ని. చూడండి ఎలా ఉందో, జూమ్ చేస్తున్నాను, పెడుతున్నాను. చూడండి గైస్ ఎలా ఉన్నాను అప్పుడైతే. చాలా సిల్లీగా ఉందా కదా, చాలా సిల్లీగా ఉంది గైస్. సో ఇది మా అక్క పెళ్ళికి, సెకండ్ అక్క పెళ్ళికి, ఇది మా సెకండ్ అక్క పెళ్ళికి. ఈమెమో మా అక్క, ఇది నేను, ఇది మా ఇంకో అక్క. మా సెకండ్ అక్క తర్వాత మా అన్నయ్య తర్వాత చనిపోయిన తర్వాత నేను, మా అక్క. ఇది నేను, చూడండి ఎంత చిన్నగా ఉన్నాను అప్పుడు. ఇది మా చిన్న అక్క. చూడండి గైస్ ఎలా ఉంది పిక్ మా అక్క పెళ్ళికి. అప్పుడు చాలా చిన్నగా ఉండేదాన్ని, 4 years అంట నాకు. అప్పుడు నాకు అంత ఐడియా లేదు. సో ఇది మా పెద్ద అక్క ఫోటో. అప్పట్లో ఇలా ఉంటుండే ఫొటోస్, బట్ ఇప్పుడంతా మొత్తం మన జనరేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది మా పెద్ద అక్క ఫొటోస్ అన్నమాట. సో గైస్ ఇది చూడండి, ఈ ఫోటో చూడండి. నేను ఎక్కడున్నానని చెప్పండి మీరే. సో ఇది మా అన్న, అండ్ ఇది మా పెద్ద అక్క, అండ్ ఇతను మా విజయ్ అన్నమాట, మా బాబాయ్ కొడుకు. ఇది నేను. నాకు అప్పట్లో హెయిర్స్ అయితే చాలా పెద్దగా ఉంటుండే హెయిర్స్. అప్పుడు నాకు మేబీ ఇది 2 years మేబీ అనుకుంటా అప్పుడు దిగిన పిక్. హెయిర్స్ అయితే చాలా పెద్దగా ఉంటుండే గైస్. ఎలా ఉందో చూడండి, జూమ్ పెడుతున్నాను. సో ఇది నేను, అంత క్లారిటీ కనిపించట్లేదు కదా. సో అండ్ ఇంకా చూపిస్తాను మీకు. సో గైస్ ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ సార్, వాళ్ళ మేడము. సో హాస్టల్ ఉన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు. అండ్ ఇది మా సెకండ్ అక్క గైస్, మా సెకండ్ అక్క. ఇతను పంతులు, మా అందరు అక్కల పెళ్ళి ఇతనే చేసిండన్నమాట, మేము బావ. సో అబ్బాయి తరపు నుంచి. ఇది మా అక్క. అండ్ గైస్ మీరు నా ఫొటోస్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఏదో నాకు చూడబుద్ధి అయింది, నేను చూసినప్పుడు మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. సో మమ్మీ, డాడీ. అండ్ ఇక్కడ మా అక్క, ఇతను మా మామయ్య, మా బావ. అప్పట్లో ఇలా ఉంటుండే. ఇది పెద్దక్క ఫొటోస్, ఇది చిన్నక్క ఫోటో. పెద్దక్కకు 1998లో పెళ్ళైంది, చిన్నక్కకు 2005లో పెళ్ళైంది. అప్పటికి నేను 4 years అంట. సో అలా ఉండేదాన్ని. అండ్ గైస్ ఇంకా చూడండి, చూపిస్తాను మీకు నేను. ఇది మా అన్నయ్య ఫొటోస్ చాలా ఉన్నాయి. ఇది మా అక్క, సెకండ్ అక్క అప్పట్లో. ఇది అబ్బాయి సైడ్ నుంచి, అంటే ఇది పెళ్ళైన తర్వాత మా దాంట్లో ఉంటుంది, బంజారా దాంట్లో. పెళ్ళైన తర్వాత పందిరి చుట్టూ తిరగాలన్నమాట. సో అప్పుడు దిగిన పిక్. ఇక మా అక్క అప్పట్లో, మా అక్క చాలా చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది గైస్. అప్పుడు మేబీ 16 years అనుకుంటా, అప్పుడే పెళ్ళి అయిపోయింది. సో ఇది థర్డ్ అక్క అప్పట్లో. అండ్ ఇది మా అన్న, అన్నీ మా అన్న ఫొటోసే ఉన్నాయి. ఇది మా అక్క, థర్డ్ అక్క ఎంగేజ్మెంట్ ఫోటో. అండ్ ఈమె థర్డ్ అక్కనే. ఇక్కడ
ఇది అప్పట్లో మా అక్క పెళ్ళిలో ఫొటోస్ దిగింది. సో ఇది మా జయక్క అన్నమాట, సో మా అత్తమ్మ కూతురు. అండ్ గైస్ ఎలా ఉన్నాయి కింద కమెంట్స్ చేయండి అప్పట్లో ఫొటోస్. సో ఇక్కడ వచ్చేసి ఇది మా అన్నయ్య ఫొటోస్ అనమాట. సో అప్పట్లో స్కూల్ డేస్లో వాళ్ళు దిగిన ఫొటోస్. ఇక్కడ మా అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, ఇది మా అన్న. అండ్ ఇది ఏమో మా అక్క పెళ్ళైన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇది. సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటో అన్నమాట ఆ రోజుకి. ఇది మా అక్క అప్పట్లో ఇట్లా ఉంటుండే, చూడండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా అన్న ఫొటోసే. ఎక్కడ ఉన్నాడు మా అన్న, ఇక్కడెక్కడో ఉన్నాడు సంథింగ్. ఏడ ఇక్కడ ఉన్నాడు గైస్ మా అన్న, ఇగో ఇక్కడ ఉన్నాడు ఇది. అండ్ గైస్ ఫొటోస్ అన్నీ మా అన్నయ్య ఉన్నాయి, ఇది మా అన్న. అండ్ ఇది మా చిన్నక్క మా పెద్ద బావ అన్నమాట, అప్పట్లో ఫోటో దిగిన పిక్స్, అంటే అప్పుడు మ్యారేజ్లో ఉన్నప్పుడు. ఇది మా అన్న. అండ్ కొన్ని ఫొటోస్లో తీసి పెట్టాను గైస్, ఇందులో ఉండే. సో నేను దబా చూపించేస్తాను మీకు ఫొటోస్. సో అప్పట్లో మా అక్క ఎలా ఉంటుండే అంటే చూడండి, ఇగో మా అత్తమ్మ, మా బావ. అండ్ ఇక్కడ కనిపిస్తుందా మా అక్క, ఇది మా అక్క. సో ఇంకొకటి ఇది చూడండి గైస్, అప్పట్లో చాలా క్యూట్ ఉన్నాయి కదా మా అక్క మా బావ. చూడండి అప్పుడు పెళ్ళైన తర్వాత ఇలా ఫొటోస్ దిగారన్నమాట వీళ్ళు. సో ఇంకొక పిక్ ఏంటంటే ఇంకొకటి, ఇది పెళ్ళప్పుడు మా మామయ్య అత్తమ్మ కూతురు, ఇతను వీళ్ళు ఎవరు మనకు తెలియదు కాబట్టి సో అవసరం లేదు. ఇది చూడండి మా అక్క, మా పెద్ద అక్క అప్పుడు ఇలా ఉంటుండే ఫొటోస్. అండ్ ఇది కనిపించట్లేదు ఎవరిది ఫోటో ఏమో తెలియదు గైస్. ఇది మేబీ మా వెంకట అనే అనుకుంటా, అతనిదే అనుకుంటా ఈ ఫోటో, మా మామయ్య కొడుకుది. అండ్ ఇతను మా పరశురామ్ అని చెప్పి పరశా అనేవాళ్ళం మేమైతే. ఇతను మా ఇంట్లో పనివాడుగా ఉండేవాడు. నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటుండే. ఎన్ని ఇయర్స్, నాకు మేబీ 10 years వరకు మా ఇంట్లోనే ఉంటుండే, పనిచేస్తుండే. అంటే మాకు అప్పుడు ఆవులు ఉండే అనమాట. సో ఆవులు ఉండే కాబట్టి ఇంకా మా ఆవులని అప్పుడు కాయడానికి ఎవరు లేరు కాబట్టి మా పల్షన్ పెట్టుకున్నాం అనమాట మేము. ఇతనైతే మంచి చూసుకునేవాడు. మమ్మల్ని స్కూల్కి పంపడానికి మళ్ళీ రిసీవ్ చేసుకునేవాడు. అప్పుడు చాలా బాగుంటుండే. సో ఇతను మా పని అతలాగా చూసేవాళ్ళం కాదు, అన్నీ మేమే చూసుకునే వాళ్ళం. సేమ్ ఒక అన్నలాగా ఉంటుండే, మమ్మల్ని ఒక కూతురులాగా చూసుకుంటే. అప్పుడు నేనైతే చాలా చిన్నగా ఉండేదాన్ని, అప్పుడైతే చాలా బాగా చూసుకుంటుండే. సో ఇది అన్నయ్య ఫొటోస్ బాగా ఉన్నాయి ఇంట్లో. నా ఫొటోస్ తక్కువ అయిపోయినాయి, నా ఫొటోస్ ఇంకా ఊర్లో ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇది మా వెంకట్ అన్నయ్య, అప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు మేబీ అప్పుడు ఇలా ఉంటుండే వెంకట్ అన్నయ్య. అండ్ గైస్ ఇది మా అత్తమ్మ కూతురు, వాళ్ళ ఫ్రెండ్ మా అక్క, తాడక్క. అండ్ ఇంకా మా అన్న వాళ్ళు చూడండి గైస్, అప్పట్లో ఎట్లా ఉంటుండే చూడండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు మా అన్నయ్య. ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి. సో గైస్ ఇక్కడ నేను ఎక్కడ ఉన్నా నాకు తెలియట్లేదు. ఇది నేను అసలుకి నా 2007 కాదు 2006లో ఇది. ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను తెలియట్లేదు గైస్, అస్సలు తెలియట్లేదు. చాలా చూసినా కానీ నాకు అసలుకి గుర్తుపట్టడానికి రావట్లేదు. సో ఇలా చూపించేస్తున్నాను గైస్. ఇక్కడ ముందున్నా తెలిసినా కానీ ఎంత ఉన్నాను తెలియట్లేదు గైస్, నేను ఎక్కడున్నా నాకు తెలియదు. సో ఇక్కడ సంతోష్ సార్ ఉంటుండే అన్నమాట, బాగా చెప్పేవాడు. అర్చన మేడం అయితే ఏదైనా వర్క్ చేయకపోతే గైస్ ఇట్లా మధ్యలో ఏమో పెన్ను పెట్టి ఇట్లా అనేది గైస్. ఇక్కడ చాలా పేరు వస్తుండే, ఏడుస్తుండే నేను చాలా అంటే అప్పుడు. సో ఇందులో సంతోష్ సార్ అని అర్చన మేడం ఉన్నారు. ఇంకా అప్పట్లో గైస్ నాకు అంత గుర్తులేదు చిన్నగా ఉన్నప్పుడు. సో ఇది లెటరు. అప్పట్లో మనకు ఫోన్ లేకపోతుండే కాబట్టి అప్పుడు లెటర్స్ పంపించే వాళ్ళం అన్నమాట. సో హాస్టల్ నుంచి ఇంటికి పోస్ట్ చేసేవాళ్ళం లెటర్స్. సో అప్పుడు 2007లో అన్నమాట. ఇక చూడండి గైస్, 2007లో అప్పుడు మా జయంత్ అక్క అని చెప్పి మా ఇంటికి పంపించింది లెటరు. ఇక్కడ లెటర్ రాసి ఇక్కడ పంపించారు. అప్పట్లో మనకు ఫోన్స్ లేకుండే కాబట్టి అప్పుడు లెటర్స్ ద్వారానే మనకు తెలుస్తుండే ఏదైనా ఉన్నా కానీ. ఏదైనా సెల్ అంటే హాలిడే ఉన్నప్పుడు తీసుకుపోవడానికి, అంటే ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తేనే కానీ పంపించరు ఊరికి. సో అప్పుడు మాకు ఈ లెటర్స్ ద్వారా మాకు తెలుస్తుంది అన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఇట్లా లెటర్స్ మేము పోస్ట్ చేస్తే మా సార్ ఉంటుండే, మేము లెటర్ రాసి మా సార్కి ఇచ్చేవారు, మా సార్ ఏమో పోస్ట్ చేస్తుండే. అది 2 daysకి మా ఇంటికి వెళ్తుండే. సో లెటర్ ద్వారా మా ఇంట్లో వాళ్ళకి అన్ని తెలుస్తుండే అన్నమాట విషయాలు. సో ఇక్కడ అప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి గైస్ లెటర్స్. నేను తర్వాత నీకు చూపిస్తాను, అవి చదివి చూపిస్తాను గైస్. చాలా బాగుంటాయి. కొన్ని నా దగ్గర నేను దాచిపెట్టుకున్నాను ఆ లెటర్స్ అన్ని, అవి నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ మా పెద్ద బావ, సో ఇక్కడ మా అక్క, మా మమ్మీ, మా డాడీ. చూడండి అప్పట్లో ఎలా ఉంటుండేనో.
సో చిన్న చిన్నగా ఉన్నాయి ఈ ఫొటోస్. ఇక్కడ వచ్చేసి పెళ్ళిలోనే గైస్. ఇది వీళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు కాబట్టి ఏమో తెలియదు. సో మనకు అవసరం లేదు. ఇది మా అక్క. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు తెలియదు నాకు ఎవరో. అండ్ ఇక్కడ కూడా మనకు ఎవరో తెలియదు పెళ్ళిలో. సో ఇక్కడ వచ్చేసి మా అక్క పెళ్ళి, ఫస్ట్ పెళ్ళికి ఇలా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. సో ఇక్కడ తాళి కట్టేటప్పుడు మా బావ మా అక్కకి తాళి కట్టేటప్పుడు ఇది చూడండి, కనిపిస్తుందా ఇట్లా. ఇంకొకటి అప్పుడు నేను చిన్నగా ఉండేదాన్ని, నా ఫొటోస్ నా లేనే లేవు. నేను అప్పుడు నాకు ఫొటోస్ కూడా తీయలేదు. ఇది పెళ్ళప్పుడు. అండ్ ఇది మా బావ వాళ్ళు దిగిన ఫోటో పెళ్ళైన తర్వాత. ఇంకొకటి మా బావ ఫ్రెండ్స్ సైడ్ అనమాట, మా బావాళ్ళ సైడ్ నుంచి ఇది. ఇక్కడ మా బావ ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడు చూడండి గైస్. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది మా బావ. అండ్ ఇది తెలియదు మనకు. ఇది మా అక్క ట్రైలర్ నేర్చుకున్నప్పుడు. గైస్ ఇక్కడ చూడండి, చాలా చాలా క్యూట్ ఉంది కదా ఫోటో. ఈ మా బావ, మా అన్నయ్య, ఇది నేను, ఇది మా పెద్ద అక్క కూతురు. అప్పుడు 6 months అనుకుంటా. ఈమె మా అక్క, సెకండ్ అక్క. ఈమె ఇంకొక అక్క. గైస్ ఇది చూడండి వీడియో ఫోటో ఎలా ఉందో. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. చూడండి క్యూట్గా ఉంది కదా. ఇది మా అక్క అన్నమాట. చూడండి ఇక్కడ కూడా నేను ఉన్నాను. ఇది మా సెకండ్ అక్క పెళ్ళి అన్నప్పుడు. ఇది పెద్దక్క, ఇది సెకండ్ అక్క పెళ్ళికు. అప్పుడు అమ్మాయి మా దగ్గర ఏంటంటే పెళ్ళైన తర్వాత అబ్బాయి సైడ్ పోయినప్పుడు మా సైడ్ బిందె ఎత్తిస్తారనమాట. సో బిందె ఎత్తించి ఏదో చేస్తారు, సంథింగ్ చేస్తారు. అప్పుడు దిగిన ఫోటో. ఈమె మా అత్తమ్మ లేదు, చనిపోయింది. సో ఈమె మా సెకండ్ అక్క. ఈమె మా అక్క కూతురు. ఈ అక్క కూతురు ఈమె ఎత్తుకుంది. ఈమె మా బాబాయ్ కూతురు. సో ఇది నేను, ఇక్కడ నేను ఉన్నాను. అండ్ ఇతను మా అభిలాష్, మా బాబాయ్ కొడుకు. చూడండి ఎట్లా బాగుందో. ఇది నేను, కనిపిస్తుందా? అండ్ 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 మా సెకండ్ అక్క అప్పట్లో. అండ్ ఇది కూడా సెకండ్ అక్క, అప్పుడు వాళ్ళు దిగిన ఫొటోస్. ఇది మా థర్డ్ అక్క. మాది పెద్ద ఫ్యామిలీ. ఇది మా అన్న. మేబీ ఇది 7th class అనుకుంటా అప్పట్లో. ఇది నేను అప్పుడు 9th class 10th class నాకు అంత గుర్తులేదు. అప్పుడు మేము దిగిన ఫొటోస్. ఇది ఎప్పుడంటే మేబీ జెండా వందనానికి అనుకుంటా, ఇండిపెండెన్స్ డేస్లో మరి రిపబ్లిక్ డేలో గుర్తులేదు అంత ఐడియా. అప్పుడు దిగిన ఫోటో. అప్పట్లో నా చెప్పులు చూడండి గైస్, చెప్పులు అనే డ్రెస్. అప్పట్లో ఇలాంటి డ్రెస్లే ఫేమస్. ఇది మా అక్క. బాగుంది కదా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చూడండి గైస్, అప్పట్లో మా అక్క డ్రెస్ ఎలా వేసుకునేదంటే అప్పుడు పైన జాకెట్ కింద లంగా అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది మా సెకండ్ అక్క. అప్పుడు ఎట్లా ఉంటున్నాయి, పైన జాకెట్ కింద ఏమో లంగా అన్నమాట. అప్పట్లో ఇలా వేసుకునే వాళ్ళం, ఇప్పుడు అంత లేదు కానీ అప్పుడు ఇలా వేసుకునే వాళ్ళు. కనిపిస్తుందా నీకు? చూడండి, జూమ్ చేస్తున్నాను చూడండి. ఇంకొకటి పెళ్ళిలో ఇలా వాటర్ పోస్తారు కదా, ఇద్దరు అమ్మాయిలు అబ్బాయికి చేపెట్టి మమ్మీ డాడీ వాటర్ పోస్తారు కదా, ఇది. అండ్ మా ఇంకో అక్క. అండ్ ఇది నేను 2016 కాదు 17లో దిగిన ఫోటో. అప్పుడు మస్తు క్యూట్గా ఉండేదాన్ని గైస్. చాలా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు అప్పుడు ఫేస్ చూడండి, చాలా చాలా చేంజ్ అయిపోయింది. ఫుల్ లావు ఉండేదాన్ని, ఇప్పుడు బక్కగా అయిపోయినా. అసలుకి చాలా బక్కగా అయిపోయినా గైస్. అప్పుడు అప్పుడు అంత లావు ఉండేదాన్ని హాస్టల్ ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా బక్కగా అయిపోయినా. ఏం చేయాలో అర్థమయ్యట్లేదు. ఫుడ్ అంటారు కానీ ఫుడ్లో ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు గైస్. సో మన వీడియోస్, మన ఫొటోస్ ఎలా ఉన్నాయో కింద కమెంట్స్ చెప్పండి, కమెంట్స్ చేయండి గైస్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్. నేను ఇంకొక వీడియో చేస్తాను, మా ఇంటికి వెళ్ళాక నా ఫొటోస్ చూపిస్తాను. చాలా అంటే చాలా వెరైటీగా ఉంటాయి నా ఫొటోస్. సో ఫస్ట్ క్లాస్ నుంచి నాది till 10th వరకు ఇందులో కొన్ని ఫొటోస్ చూపించాను మీకు. సో ఇంటికి వెళ్ళాక ఇంకొక వీడియో చేస్తాను గైస్. సో మీరు నా వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కింద కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో నా ఫొటోస్ గైస్. సో ఇప్పుడుకి ఏం చేంజెస్ అయినాయో చెప్పండి మీరైతే. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా కొట్టండి, గంటనైతే పక్కన కొట్టండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకన్ని కొట్టండి. సో నేను దబదబా మాట్లాడేస్తాను గైస్, ఎందుకంటే నేను అలాగే మాట్లాడతాను, ఒక్కొక్కసారి మెల్లగా మాట్లాడతాను, అప్పుడప్పుడు దబదబా మాట్లాడేస్తాను గైస్. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి గైస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.